నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామాల్లో ఇక అభివృద్ధి పనులు వేగిరం. గూడూరులోని మెప్మా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కాలనీల్లో ప్రజల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు. చెర్లపూర్లోని కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. పెంచిలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ. పేద విద్యార్థులకు చేయూత అభినందనీయం. ఎస్వి రత్నం చారిటీస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యా సామగ్రి, ఫీజు మొత్తం అందజేసిన సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, నాగులు తదితరులు. తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యం. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని గూడూరు పట్టణంలో మైథిలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, డాక్టర్ మైథిలి. గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వెంటనే తెలియజేయాలని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలో మెప్మా కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పట్టణంలోని మెప్మా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో మండలంలో ఉన్న సమస్యలను టీడీపీ నాయకులు సమావేశంలో ప్రస్తావించారు. సమీక్షా సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, వీటితో అత్యవసర పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యాలయాలకు వచ్చే ప్రజల పనులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించామన్నారు. గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, ఈ ప్రభుత్వంలో అలా ఉండదన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తించాలని ఆయన ఆదేశించారు. దయచేసి ఖచ్చితంగా అక్కడ పేదవాళ్ళకి మీరు సాయం చేయాల్సిందే. ఏదైనా ప్రపోజల్ ఉన్నా ఖచ్చితంగా మా వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే నేను ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ మీరు వాయిదాలు పెట్టి తిప్పించేటువంటి పనులు చేయకూడదు. వాకాడు ఏపీడి చెప్తున్నా, నేను ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా. మీరు మళ్ళీ పోయి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఇది మారుతాం అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈ సీసీలు, వెలుగు సీసీలు ఏదైనా మీరు లింక్ చేసుకుంటే వాళ్ళు రెచ్చగొట్టి నా దగ్గర పంపించడం, వాళ్ళ దగ్గర కూడా చేస్తున్నారు. అది వద్దని చెప్తున్నాను. మీకు వద్దు. మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, మీకు 6 నిమిషాలు తీసుకుంటారు, నాయకులను కూడా అడిగి ప్రపోజల్ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు అయిపోయిందంటే ఎల్లుండి 6 ఈవినింగ్ మనం కూర్చున్నాం, వర్క్స్ తీసుకున్నాం. నా దగ్గర కూడా కొన్ని అర్జీలు వచ్చినాయి. అలాగే పెద్దలు ఉన్నారు, వాళ్ళకు కూడా వర్క్స్ వచ్చినాయి. మీ అందరూ కూడా పెద్ద నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ వర్క్స్ ఏముంటే నా దగ్గర కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. అందరూ కూడా మీ మండలంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా. మీ చూపించినటువంటి ఏదైనా ఉంటే మా దగ్గర ఇవ్వండి. గ్రామాల్లో అందరూ కూడా ఎప్పుడు చేస్తామని చెప్పి ఖచ్చితంగా మనం ఏమైతే గ్రామాల్లో మనం వాగ్దానం చేసామో పేదవాళ్ళకి అవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేస్తామన్నా. దాంట్లో కూడా మాట్లాడదన్నా, ఎవరు రాజకీయ లేదన్నా, అందరూ కలిసి మనం ఈ 2 కోట్లు మండలం 2 కోట్ల మంది గ్రాండ్ని మనం ఖచ్చితంగా మన స్థలాన్ని ఆక్యుపై చేసి ఈ ఖాళీకి కూడా చాలా మంది ఉన్నారు. అది కూడా కొత్తగా ఎంఆర్ఓ ఈరోజు జాయిన్ అవుతాడు. ఆయనతో కూర్చొని ఆయన, మీరు, సిటీ వాళ్ళు అందరూ కూర్చొని కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చేసుకుని ఏ విధంగా చేయాలని చెప్పి కూడా మనం చేద్దామని చెప్పి డీగా తెలియజేస్తున్నా. గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ పునరావృతం గతంలో చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మీరు విషయాల మీద దయచేసి నాకు కోఆర్డినేట్ చేయండి. ఎందుకంటే పేదలతో పనిచేసే డిపార్ట్మెంట్స్ మీరు, ఏపీఓ వాళ్ళు, అలాగే వెలుగు
మీకు బ్యాలెన్స్ డైరెక్ట్గా చర్చిస్తారు. అలాగే 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో నిర్దాక్షిణ్యంగా చాలా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేశారు. అప్పుడు మీరు ఏమన్నా బ్రహ్మ ప్రచారం అవ్వకుండా ఉన్నారు. ఇప్పుడు 1-2 ఏమైనా చేస్తే మీరు ఎత్తుకొని పంపిస్తున్నారు. ఆపై మీరు ఎంతమంది ఎత్తుకుంటున్నా, 1000 మంది వచ్చినా, 2000 మంది వచ్చినా మేము తీసుకున్న దేశం కరెక్ట్. నేను మీ మాట్లాడాం, అది గుర్తుపెట్టుకోమని చెప్పి దయచేసి వెలుగు వారికి. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లి సంచరామయ్య, వెంకటేశ్వరరాజు, సర్వోత్తమ రెడ్డి, మసూదన్ రెడ్డి, కిషోర్ నాయుడు, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లీలావతి, శ్రావణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యకరమని ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, మైథిలి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మైథిలి తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గూడూరు పట్టణంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మైథిలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని గూడూరు పట్టణంలో అవగాహన ర్యాలీ జరిగింది. తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నుండి గడియారం స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, మైథిలి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మైథిలి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు పడితే ఎంతో ఆరోగ్యకరమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నామని వారు వివరించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఈ ర్యాలీ జరపడం చాలా ఆనందకరము. ఈ తల్లిపాల వల్ల ఏంటంటే పుట్టిన వెంటనే బేబీకి పుట్టిన 1 అవర్ లోపల పట్టించాలి పాలు. ఉన్న పోషకాలన్నీ బిడ్డకి పోతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం గుడ్డు వచ్చినా బిడ్డకి సరిపోవట్లేదని బాటిల్ పాలు పట్టాలి. అది కరెక్ట్ కాదు. తల్లిపాలే పట్టించాలి. పుట్టిన 1 అవర్ లోపల పట్టించాలి. లేదా ప్రతి 2 గంటలకు ఒకసారి పాలు పట్టించాలి. పాలు పట్టించాక పైన వేసి తేనె వరకు ఉంచుకోవాలి. ఈ తల్లిపాల వల్ల బిడ్డకి ఆరోగ్యంగా ఉండదు కాకుండా బిడ్డకి తల్లికి మధ్య కూడా బాండింగ్ పెరుగుతుంది. బాండింగ్ పెరిగిపోయి సైకలాజికల్ సపోర్ట్ కూడా ఉంటుంది బిడ్డకి. ఇంకా ఈ తల్లిపాల వల్ల బిడ్డకి కాకుండా తల్లికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటంటే ఫ్యూచర్లో బీపీలు, షుగర్లు రావు, ఓవేరియన్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుతారు. ఇంకా తల్లికి కూడా చక్కటి రూపం వస్తుంది. కానీ ఒక ఫాల్స్ కాన్సెప్ట్ ఏంటంటే బిడ్డ పాలు తాగితే తల్లి అన్నం పాడవుతుందని కూడా ఒకటి ఫాల్స్ బిలీఫ్ ఉంది. కానీ తల్లికి ఇంత చక్కటి అన్నం వస్తుంది దీనివల్ల. బ్రెస్ట్ పాలు వల్ల తల్లిపాలల్లో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. తల్లిపాలల్లో ఇమ్యూనో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. ఫస్ట్ 3-4 రోజులు వచ్చిన తల్లిపాలు బిడ్డ హెల్త్కి చాలా మంచిది. అవి తాగినందువల్ల వేదులు కానీ, వాంతులు కానీ, బిడ్డకి జ్వరాలు కానీ రావు. కాబట్టి ఇన్ఫెక్షన్స్ రావు. తల్లిపాలు చాలా ఆరోగ్యకరం, హితకరం. వీలైనంత వరకు బిడ్డ ఫస్ట్ 1 అవర్లోనే పాలు తాగించడానికి ట్రై చేయండి. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సు గౌరీ, సిస్టర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన ప్రజలు ఆ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ తెలిపారు. గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చిలకూరు కాలనీలో కమిషనర్ వెంకటేశ్వరులతో కలిసి నాయకులు పర్యటించారు. గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చిలకూరులోని అన్ని కాలనీలో కమిషనర్ వెంకటేశ్వర్లు, పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ తదితరులు పర్యటించారు. కాలనీలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు వంటి సమస్యలు ప్రజలు వారికి వివరించారు. కాలనీలో సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. స్థానిక సమస్యలపై తానంకి నానాజీ కమిషనర్ వెంకటేశ్వర్లతో చర్చించారు. ఈ సందర్భంగా తానంకి నానాజీ మాట్లాడుతూ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ప్రజలు గుర్తించి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, గ్రామాలు అభివృద్ధి పరచడంలో రాజీ పడమని ఆయన వివరించారు. మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి సునీలన్న మేము మాట్లాడి ఈ చిల్లకూరుని ఏదైతే సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ గానీ, రోడ్స్, సీసీ రోడ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. డ్రైనేజ్ ఏదైతే ఉందో డ్రైనేజ్ సమస్య, వీధి లైట్లు, ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మటే త్వరగా దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఇది చేస్తున్నాము. దాని కమిషనర్ గారు ఇవాళ విజిట్ చేయడం, అన్ని తిరగడం, ఎక్కడ సమస్యలు ఉన్నాయని నోట్ చేసుకుని అన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పి ఇది చేస్తున్నాం. చిల్లకూరు అభివృద్ధిలో కరెక్ట్గా 1 ఇయర్లో మనకి ఇక్కడ ఏ సమస్య లేదు అని అనిపించేటట్లు ఎమ్మెల్యే గారు, మేము, కమిషనర్ గారు కలిసి ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను.
ఇంకా కమిషనర్ వెంకటేశ్వర్లు మరికొందరు మాట్లాడారు. ఈ చిల్లకూరు అంటే మెర్జ్డ్ విలేజ్, ఇది మున్సిపాలిటీలో గూడూరు పట్టణానికి మెర్జ్డ్ విలేజ్గా ఉంది చిల్లకూరు. 5 మెర్జ్డ్ విలేజ్తో పాటు ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి విలేజ్ మెర్జ్ అయింది. దీనికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో పురపాలక సంఘ అధికారులతో మీటింగ్ పెట్టినప్పుడు పట్టణంలో ఎక్కడైనా సరే పారిశుద్ధ్యము, మంచినీటి సరఫరా, వీధి లైట్లు ప్రధానంగా తీసుకొని వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేయాలని చెప్పని మనకి టార్గెట్స్ ఇవ్వటం జరిగింది. అలానే ఈ ప్రాంతము ఇన్ఛార్జి ఒక ముఖ్యమైనటువంటి నేత శ్రీ నానాజీ గారు కూడా ప్రతిసారి ఈ యొక్క చిల్లకూరు గురించి, ఇక్కడ జరగవలసిన పనుల గురించి కూడా ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పని వారు కూడా కోరటం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని విజిట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థని ప్రధాన సమస్యగా గుర్తించడం జరిగింది. అలానే వీధి దీపాలు కూడా కొన్ని ప్రధాన సమస్యగా గుర్తించడం జరిగింది. రోడ్స్ చాలా తక్కువగా వేయాల్సిన అవసరం ఉంది. అంటే అన్ని చోట్ల రోడ్స్ బాగానే కవర్ అయినప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక ఏడిపి లాగా తయారు చేసుకొని, అంటే ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లాగా తయారు చేసుకొని రాబోయే గ్రాంట్ నుంచి ఇది గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా నిధులు తీసుకొచ్చి దీన్ని పూర్తి స్థాయిలో గౌరవ నానాజీ గారి సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి అధికారులుగా గారు మా నానాజీ గారితో సంప్రదించి కమిషనర్ గారిని చిల్లకూరు 17-18 వార్డుకి పంపించడం జరిగింది. అలాగే మన కమిషనర్ గారు ఈ ఊరు అర్జునవాడ, అరుంధతివాడ, వల్లపాలెము, శంకరగిరి కాలనీ, మిక్స్డ్ కాలనీ అన్నీ తిరిగి ఎక్కడెక్కడ డ్రైన్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో, ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కనీసం ఒక్క డ్రైన్ చేసిన పాపాన బాలేదు. కాబట్టి ఇవన్నీ చేసేదానికి సపరేట్ నిధులు ఎమ్మెల్యే గారు చొరవతో, మన నానాజీ గారి చొరవతో కమిషనర్ గారు ఈ నిధులు శాంక్షన్ చేయించి ఈ 17-18 వార్డులు చిల్లకూరు పంచాయతీలో మొత్తం నీకు ఎక్కడ రోడ్లు మిగిలిన్నా డ్రైన్లు, ఈది లైట్లు, మంచినీళ్ళు కొన్ని దగ్గర రావటం లేదు మాకు ఊళ్ళో. ఇవన్నీ కూడా ఆయన చేసేదాన్ని కమిషనర్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్టాభిరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, దాసరి రాము, పురపాలక మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా గూడూరు పట్టణంలో మైథిలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల నిర్వాహకులు రమణబాబు మాట్లాడుతూ తల్లిపాలు ఎంతో శ్రేష్టకరమని తెలిపారు. తల్లిపాల విశిష్టతను తెలియజెప్పేందుకు కళాశాల విద్యార్థులచే పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని, బిడ్డకి తల్లిపాలు తప్పక ఇవ్వాలని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మైథిలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి క్లాక్ టవర్ కిందగా బస్టాండ్ వరకు ర్యాలీ చేస్తున్నారు. మైథిలి హాస్పిటల్, మైథిలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తల్లిపాలు శ్రేష్టమైనది, శేషాపాలు వద్దు, తల్లిపాలే బుద్ధు అనే స్లోగన్తో ఈ ర్యాలీ నిర్వహించారు. దానికి స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. August 1st to 7th, we are celebrating the World Breastfeeding Week. So it is a special occasion for the mothers, and we are encouraging the breastfeeding always. So this program we conducted Maythili Institute of Medical Sciences. We have College of Nursing and the hospital and other courses also. We are initiating this program, and we made a human rally, and we went to area hospital and Maythili hospital. We celebrated this occasion, and we given the health education to the mothers and the child and the benefits of the breastfeeding and how it will be helpful in the future and what should take, what should not take.
ఎస్వి రత్నం చారిటీస్ ఆధ్వర్యంలో నిర్వాహకులు శ్రీకంఠి రామ్మోహన్ రావు చేయుత అభినందనీయమని వైకాపా సిఇసి సభ్యులు ఎలసిరి గోపాల్ రెడ్డి, రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ అధ్యక్షుడు నాసినాగులు తదితరులు కొనియాడారు. గూడూరులోని శ్రీకంఠి రామ్మోహన్ రావు దాతృత్వంతో పేద విద్యార్థులకు విద్యా సామగ్రి ఫీజులు కలిపి 1,07,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ధనంజయ రెడ్డి, శేగుబాబు, సనత్ కుమార్ రెడ్డి, కోటకృష్ణ, బొమ్మిడి శ్రీనివాసులు, రాఘవరెడ్డి, బలరామరెడ్డి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ప్రముఖ ఆడిటర్గా ఉన్న రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ సీనియర్ సభ్యులు శ్రీకంఠి రామ్మోహన్ రావు గారి దాతృత్వంతో వారి తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ శ్రీ ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ తరఫున రామ్మోహన్ రావు సార్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఒక 8 నుంచి 10 మంది విద్యార్థులని ప్రైవేట్ స్కూల్లో చేర్పించి వారికి కావాల్సినటువంటి సంవత్సరం ఫీజులంతా కూడా మరి రామ్మోహన్ రావు గారు చెల్లించి వారికి కావాల్సినటువంటి పుస్తకాలు కానివ్వండి, మిగతా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున మరి రామ్మోహన్ రావు గారి దాతృత్వంతో సుమారు 1,08,000 రూపాయలు ఈ సంవత్సరం ఈ ఫీజులుగా చెల్లించడం అయింది. అందుకు సంబంధించి వివిధ స్కూల్స్లో 8 మంది విద్యార్థులను చేర్పించి మొత్తం 1,08,000 రూపాయలు మరి వారికి ఫీజుగా చెల్లించారు. రామ్మోహన్ రావు గారు ఇదే కాదు, మెడికల్ క్యాంపుల దగ్గర నుంచి విద్యకు సంబంధించి మరి పిల్లలకు ఈ సంబంధించి అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మెయిన్ ఎవరైతే జాతీయ స్థాయికి అలాగే రాష్ట్ర స్థాయికి వెళ్తారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఆర్టికల్స్ ఇవ్వడంతో పాటు యాక్చువల్గా ప్రతి సంవత్సరం నేను మా ట్రస్ట్ తరఫున పిల్లలకి చదువు వాళ్ళ ఏంది అనేది వాళ్ళు ఏ క్యాస్ట్ ఏ రిలీజియన్ అనేది చూడను. బీదలో వాళ్ళు వచ్చారు అడిగారంటే చేస్తారు. కొందరు వస్తారు కానీ డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా మిస్యూజ్ చేసేదానికి స్కోప్ ఉంది. అటువంటి టోటల్కి మటుకు నేనే మా శాఖను పంపించి వారి ద్వారా కట్టించి మేము రసీదులు వాళ్ళకి ఇస్తుంటాను. అట్లా ఈ సంవత్సరం దగ్గర ఒక ఇందులో 8 మంది దాకున్నాం. 8 మంది స్టూడెంట్స్కు కట్టాను. మీ దగ్గర 1,07,000 అయింది. సరే నేను మామూలుగా చేస్తుంటే నేను ఎవరికి ప్రెస్కి ఎప్పుడు ఇయ్యను. సరే ఈసారి మన నాగులు ప్రెసిడెంట్ అయిన తర్వాత సరే నాగులకు ప్రోగ్రామ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది, మన రోటరీ క్లబ్ తరఫున కూడా చేసినట్టు ఉంటుందని చేస్తున్నాను. ఈ ఇచ్చిన వాళ్ళలో ఒకరు వచ్చి ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఈ క్రీడలు కూడా మేమిద్దరం కలిసి ఎవరైనా ఆడపిల్లలు నేషనల్స్కి రిప్రజెంట్ చేసినా లేదా ఇంకేదన్నా కూడా వాళ్ళు ఎక్కడికన్నా ఏదైనా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే పేద ఇళ్లలో నుంచి వచ్చిన వాళ్ళకి అసలు మేము కూడా ఎక్కడ కూడా ప్రెస్ కానీ పబ్లిసిటీ కానీ ఏం పట్టించుకోము. మేము వెళ్ళి అడుగుతుంటాం అసలు స్కూళ్ళ నుంచి పీఈటీలు పిలిపించి మీ స్కూల్లో ఎవరైనా ఉండారా, ముందుగా ఆడపిల్లలను ప్రోత్సహిస్తామని. అలాగే ఈ మాదిరి ఉత్త దానం కానీ ఆయన చేసే ఈ సహాయ సహకారాలు నిజంగా కూడా జీవితంలో వాళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి. ప్రతిఫలం ఆశించడు ఆయన. మనకి ఇది చేస్తే ఏదో తిరిగి వస్తాయని ఆశించడు. ఎవరో వస్తారు, వాళ్ళు పేదవాళ్ళ కాదా అనేది అది ఒక్కటే క్రైటీరియా. ఆ క్రైటీరియాని పట్టుకొని ఆయన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఇంకా ప్రజాసేవ ఇంకేం చేయగలను కానీ రోటరీ సేవ మటుకు చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఆ మాట మటుకు చెప్తాను. ఈ సంవత్సరమే కదా, రాబోయే సంవత్సరాలు అప్పుడు కూడా. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిని విమర్శించే స్థాయి వైకాపా నాయకులకు లేదని, భూములు ఆక్రమించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య తదితరులు డిమాండ్ చేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐకు నాయకులు వినతి పత్రాలు అందజేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేసి భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ వైకాపా నాయకులపై కేసులు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఎస్ఐకు టీడీపీ జిల్లా నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య తదితరులు ఫిర్యాదు చేసి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం పొన్నూరు రామకృష్ణయ్య మరికొందరు మాట్లాడుతూ విలువైన భూములను ఆక్రమించిన వైకాపా నాయకులు సోమిరెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. భూములు ఆక్రమించిన వారి నుండి భూములు తిరిగి స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్కు విన్నవించామన్నారు. అలాగే పార్టీ క్యాడర్పై దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఐని కోరామని వారు వివరించారు. కొమ్మలపూడి వాస్తవ్యుడు చందులూరు శ్రీనివాసులు, మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దొంగ చంద్రమోహన్ రెడ్డి అని చెప్పని సోమిరెడ్డి అని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఎవరు దొంగో ఏందో మీ
పూర్తి వివరాలు తెలుపుకునే దానిగా మేము అందరం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పోతే జనరల్గా కొమ్మలపూడిలో 23.2 సర్వే నెంబర్లో 11 ఎకరాల 34 సెంట్లు 84 సెంట్లు భూమి ఉంది, గవర్నమెంట్ భూమి. దాన్ని మామూలుగా 1977లో దళితులకి అదే ఆ నెంబర్తో కలిపి కొంత భూమి దళితులకి 1977లో పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 1977 తర్వాత ఆ భూమి సాగులో లేనందున 2011లో ఆ పట్టాలు రద్దు చేసి పిఓపిలో పెట్టడం జరిగింది. 2015 సంవత్సరం నుండి 2023 వరకు సేమ్ రిపోర్ట్ ఎంఆర్ఓ ఆఫీసులో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నాకు ఇచ్చినారు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేశాను. 2015 నుంచి 2021 కూడా ఈ భూమిలో చంద్రలూరు కల్పన పేరు అసలు లేదు. ఇక్కడ 1B అడంగల్లో చంద్రలూరు కల్పన పేరు ఎట్లొచ్చిందో నాకు తెలియదు. 1B అడంగల్లో ఇకపోతే 2015 సంవత్సరంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ డిజిటల్ కీ సంపాదించి ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు తారుమారు చేసిన వ్యక్తి కొందరు ప్రైవేటు వ్యక్తులు, చంద్రలూరు శ్రీనివాసులు అప్పట్లో కొందరు ప్రైవేటు వ్యక్తులు తారుమారు చేసి అది క్రిమినల్ కేసు పెట్టి అభియోగం ఉంది. వారిపై విచారణ చేస్తే ఈ పూర్తి భాగవతం అంతా బయటపడుతుంది. మనుగోలు మండలంలో రికార్డు ఎక్కడ ట్యాంపరింగ్ జరిగిందో చంద్రలూరు శ్రీనివాసులకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ రికార్డు అంతా గందరగోళం చేయడం, బ్యాంకుల్లో లోన్లు తేవడం, బ్యాంకులను కొల్లగొట్టడం, జనాలను ఇబ్బంది పెట్టడం ఆయనకు బాగా తెలుసు. ఈయన మీద క్రిమినల్ సివిల్ కేసులు కనిపెడితే మొత్తం కూడా బయటపడుతుంది. ఈ 2015లో దళితులు ఉన్నారు. చంద్రమోహన్ గారు వచ్చి ఈ గిరిజనులు ఈ విధంగా మాకు 52 ఎకరాలు ప్రభుత్వ భూమి అది, దాన్ని ఈ విధంగా వాళ్ళు మాకు రానియకుండా ఆక్రమించి చేసుకున్నారని చెప్పి ఆయన మొరపెడితే ఆయన విషయం కనుక్కొని ఆయన గురించి మాట్లాడిన దానికి చంద్రలూరు సీన్ అనే పిల్లోడు నాకు సోమవాసపూడే వాడి స్థాయి అంతా వాడంతా చంద్రమోహన్ రెడ్డి దొంగ అని మాట్లాడటం అంటే ఎంత సభ్యత ఉందా? మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు కూడా గౌరవం మర్యాద ఉండాలా? ఆయన మాట్లాడినప్పుడు ఏదైనా తప్పులు ఉంటే సార్ నాకు ఇది న్యాయం ఉంది, మీరు విషయం తెలుసుకొని మాకు చెప్పండి, డిపార్ట్మెంట్ అనుకోని చెప్పాలి. కానీ ఆయన మాట్లాడే సాయివాడి. ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్ నాయుడు, ఆదిరెడ్డి, పెంచిలయ్య ప్రసాద్, సాని వెంకటరమణయ్య, ఉడతా విజయ్ యాదవ్, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేవలం పొదుపుతోనే సరిపెట్టకుండా విద్యార్థులు వారి కుటుంబాలను ఉన్నతంగా ఉంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, లక్కుపతి పథకాన్ని అభివృద్ధి చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు పలు సూచనలు ఇచ్చారు. సైదాపూర్లోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం రాధా మరికొందరు కలిసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో సీసీలు, విఏఓలు పాల్గొన్నారు. తెలుసుకోవడము, పాల్గొనే వారి అంచనాలు, మనం అక్కడ ఉన్న పొటెన్షియల్ లక్పతి అయితే మనం గతంలో నేర్చుకునే ట్రైనింగ్ మా స్క్రీన్ ఒకసారి మళ్ళీ తిరిగి బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలనే దాని మీద ఈరోజు మనకి ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు ఇచ్చిన టార్గెట్ దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు మాల మాదిగల మధ్య ఆఘాతం సృష్టిస్తోందని మాల మహానాడు నాయకులు గోను శివకుమార్ తదితరులు అభిప్రాయపడ్డారు. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల చిరంజీవి, పుట్టా శంకరయ్య, మనోహర్, గారా బాబు, శివయ్య, దాసరి కృష్ణ, భూసి శ్రీను, శ్రీకాంత్, ప్రశాంత్, సాంబయ్య, పోలయ్య, సారథి, రత్నం తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాలమహానాడు తీసుకున్న నిర్ణయానికి పెద్ద ఆయన శివకుమారన్న గారు, సోదరులారా, మాలమాదిగల రిజర్వేషన్లపై ఏబిసిడీలు వర్గీకరణ చేయొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు మాలమాదిగల మధ్య చాలా అగాధం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రావయ్య హనుమా జయ హనుమా ఊరేలి చూపించు మహిమా మా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామ భక్త హనుమా మా రక్షణీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయా మమ్ము చేడుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయా గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 52,320 రూపాయలు కాగా గ్రాము ధర 6,540 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 83 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో ఇక అభివృద్ధి పనులు వేగిరం. గూడూరులోని మెప్మా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. కాలనీల్లో ప్రజల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు. చిల్లపూర్లోని కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, పెంచిలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ. పేద విద్యార్థులకు చేయూత అభినందనీయం. ఎస్వి రత్నం చారిటీస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యా సామగ్రి, ఫీజు మొత్తం అందజేసిన సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, నాగులు తదితరులు. తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యం. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని గూడూరు పట్టణంలో మైథిలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, డాక్టర్ మైథిలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.